హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వచ్చి భారతి. నేను 2018 డిఎస్సిలో చిత్తూరు డిస్ట్రిక్ట్లో 19th ర్యాంక్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఈ వీడియో డిఎస్సి వాళ్ళ కోసం, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది అన్ని సబ్జెక్ట్స్ బాగానే చదువుతారు, కాకపోతే ఇంగ్లీష్ అనేసరికి కొంచెం టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈజీగా ఈ ఇంగ్లీష్ పోయట్స్, ఆథర్స్ నేమ్స్ ఏ విధంగా మనం చెప్పుకోవాలా అని ఈజీగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనము థర్డ్ క్లాస్కి చూసుకుందాము. థర్డ్ క్లాస్లో ద స్వింగ్ అనే లెసన్ పోయట్ వచ్చి రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద స్వింగ్ అనే లెసన్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే స్వింగ్ అంటే ఊయల, సన్ అంటే కుమారుడు, మనం పిల్లల్ని ఊయల్లో ఊపుతుంటాము అని గుర్తులాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ద వీల్స్ ఆన్ ద బస్. ద వీల్స్ ఆన్ ద బస్ పోయట్ వచ్చి వెర్నా హిల్స్. వెర్నా హిల్స్. మనము బస్లోనే, హిల్స్ అంటే కొండలు, కొండలపైకి వెళ్ళాలంటే బస్లో వెళ్తుంటాము అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ద మూన్. ద మూన్ అనే పోయం ఎవరంటే ఎలిజా లీ కబోట్ ఫాలెన్. ఎలిజా లీ కబోట్ ఫాలెన్. మనం మూన్ అంటే చంద్రుడిపైకి బోట్ వేసుకొని వెళితే ఒకవేళ ఫాలెన్ అంటే పడిపోతాము అని గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ద లిటిల్ ప్లాంట్. ద లిటిల్ ప్లాంట్ ఇది వచ్చి కేఎల్ బ్రౌన్ రచించారు. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ క్లాసు ద కిటెన్ అట్ ప్లే, విలియం వార్డ్స్వర్త్. ద కిటెన్ అట్ ప్లే, విలియం వార్డ్స్వర్త్. WWW ఇది వచ్చి ఒక గేము, టీవీలో అంతా వస్తూ ఉంటుంది. ప్లే అంటే ఆడడం, అంటే WWWని ఆడతారు అని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చి కైండ్ వర్డ్స్, హెన్రీ లాంగ్ ఫెలో. కైండ్ వర్డ్స్ అనే లెసన్ వచ్చి హెన్రీ లాంగ్ ఫెలో. లాంగ్ ఫెలో అంటే జీవితంలో కొంచెం బాగా పైకి ఎదిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు, గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కైండ్ వర్డ్స్ మాట్లాడతారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ద రెయిన్, తిరువల్లువర్. ద రెయిన్ వచ్చి తిరువల్లువర్. ద రెయిన్బో, క్రిస్టియన్ రోసెట్టి. ద రెయిన్బో వచ్చి క్రిస్టియన్ రోసెట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ రిటన్ ఇన్ మార్చ్, విలియం వార్డ్స్వర్త్. రిటన్ ఇన్ మార్చ్, విలియం వార్డ్స్వర్త్. ఫోర్త్ క్లాస్లో కూడా ద కిటెన్ అట్ ప్లే, విలియం వార్డ్స్వర్త్. రెండు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కలాం విత్ చిల్డ్రన్, ఏపీజే అబ్దుల్ కలాం. కలాం విత్ చిల్డ్రన్, ఏపీజే అబ్దుల్ కలాం. కలాం కలాం వచ్చింది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పేపర్ బోట్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. పేపర్ బోట్స్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వచ్చి వేమనాస్ పోయం వచ్చి సిపి బ్రౌన్. వేమన అనే ఆయన యోగి కాబట్టి ఎక్కువ రోజులు ఆయిల్ పెట్టక తన హెయిర్ అంతా కూడా బ్రౌన్ కలర్లో మారిపోయి ఉంటుంది, మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. వేమనాస్ పోయం వచ్చి సిపి బ్రౌన్. నెక్స్ట్ వి షల్ ఓవర్కమ్. వి షల్ ఓవర్కమ్ అనేది మార్టిన్ లూథర్ కింగ్ అనే ఆయన రచించారు. వి షల్ ఓవర్కమ్, మార్టిన్ లూథర్ కింగ్. ఓవరాల్గా మనం చూద్దాము. ద స్వింగ్, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద వీల్స్ ఆన్ ద బస్, వెర్నా హిల్స్. ద మూన్, ఎలిజా లీ కబోట్ ఫాలెన్. ద లిటిల్ ప్లాంట్, కేఎల్ బ్రౌన్. ద కిటెన్ అట్ ప్లే, విలియం వార్డ్స్వర్త్. కైండ్ వర్డ్స్, హెన్రీ లాంగ్ ఫెలో. ద రెయిన్, తిరువల్లువర్. ద రెయిన్బో, క్రిస్టియన్ రోసెట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ రిటన్ ఇన్ మార్చ్, విలియం వార్డ్స్వర్త్. కలాం విత్ చిల్డ్రన్, ఏపీజే అబ్దుల్ కలాం. పేపర్ బోట్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. వేమనాస్ పోయం, సిపి బ్రౌన్. వి షల్ ఓవర్కమ్, మార్టిన్ లూథర్ కింగ్. ఈ విధంగా మనము ఈజీగా ఈ పోయిట్స్ నేమ్స్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.